తెల్లవారగానే పార్వతి ఇంకా నిద్రపోతూ ఉంటే శివరాం వచ్చి కొరడ జొలిపించేస్తూ వెళ్ళి పనులు చేస్తావా చేయవా మా అమ్మ చెప్పింది నీకు గుర్తుకు లేదా అని కొరడ జొలిపించటంతో అమ్మో ఇంకా ఏ నొప్పులే తగ్గలేదు వెళ్తానండి అని పద్మ ఇచ్చిన ముతక చీర కట్టుకొని ఇంటి పనులన్నీ కూడా పని మనిషిలాగా చేస్తూ ఉంటుంది. నీళ్లు లేకపోవటంతో కుళాయి దగ్గర నుంచి బిందెలతో మోసుకు వచ్చి మరీ నీళ్ళని కాగపెడుతూ ఉంటుంది. అప్పుడే బిట్టు బ్యాగ్ పట్టుకొని ఇంటికి వస్తాడు. రే బిట్టు నేను రా అని పార్వతి పిలుస్తూ ఉంటే, ఎవరు నువ్వు? నన్ను బిట్టు అని పిలుస్తున్నావు? ముతక చీర కట్టుకుని ముదురు ముఖం వేసుకొని నువ్వు నన్ను పిలుస్తున్నావా? వెళ్ళు చీచి అని ముఖానికి మసి పూసుకున్న పని మనిషిలాగా ఉన్న పార్వతిని చూసి బిట్టు చీకొడుతూ ఉంటే, రే నేను మీ అమ్మన్రా, ఏమండి మీరైనా చెప్పండి అని పార్వతి ఏడుస్తూ ఉంటుంది. అవునరా మీ అమ్మనే చూడు కావాలంటే అని పార్వతి ముఖాన్ని శివరాం చూపిస్తూ ఉండటంతో, అమ్మ ఏంటమ్మా ఇలా తయారైపోయావు? మా అమ్మ అంటే ఎలా ఉంటుంది? ఇంటి పెత్తనమంతా పెద్ద మనిషిలా ఉండేదానివి కదా, ఏంటమ్మా ఇలా అయిపోయావు? రా అమ్మ లోపలికి వెళ్దాం అని ఇద్దరు వెళ్తూ ఉంటారు. ఏమండి ఈరోజు రెండో రోజు దీక్ష కదా, భర్త చేత కొబ్బరికాయ కొట్టిన తర్వాత పూజని మొదలు పెట్టాలి, తర్వాత మోకాళ్ళ ప్రదక్షిణలు చేయాలి అని రామలక్ష్మి చెప్తూ ఉంటే, నా తలకాయ మీద కొట్టు అని అస్మిత ప్రశాంత్తో చెప్పగానే ప్రశాంత్ అస్మిత తల మీద కొబ్బరికాయ కొట్టేస్తాడు. అయ్యో అస్మిత రక్తం కూడా వస్తుంది, నువ్వు చాలా స్ట్రాంగ్, కొబ్బరికాయ మాత్రం చాలా పగిలిపోయింది అని ప్రశాంత్ అంటాడు. అయ్యో ప్రశాంత్ అలా గొడవ పడుకు, ముందు కట్టు అని రామలక్ష్మి శౌర్య చెప్తూ ఉంటారు. అలా రామలక్ష్మిని చూసి తర్వాత అస్మిత కట్టుకొని మోకాళ్ళ ప్రదక్షిణలు కూడా చేస్తూ ఉంటుంది. తర్వాత శ్రీను ఫస్ట్ నైట్కి కావాల్సిన ఏర్పాట్లు మొత్తం పూర్తి చేసి గదిని పువ్వులతో అలంకరించి ఉంటాడు. శ్రీను ఈ ఇంట్లో ఎవరికైనా ఫస్ట్ నైట్ జరుగుతోందా ఏంటి ఏర్పాట్లని ఆద్య అడుగుతూ ఉంటే, ఇక మీదట మనకు రోజు ఫస్ట్ నైటే ఆద్య, ఇదిగో నీకోసం నేను హల్వా కూడా తీసుకువచ్చాను అని శ్రీను చూపిస్తూ ఉంటే, అటుగా వెళ్తున్న పద్మ తలుపు దగ్గర చాటుగా నిలబడి దొంగగా వింటూ ఉంటుంది. ఆద్య శ్రీను ఒకరికి ఒకరు స్వీట్ తినిపించుకుంటూ ఇక ఒక్కటైపోదామని ముద్దులు పెట్టుకుంటూ ఉంటే, వీళ్ళ సంగతి ఇలా కాదు అని పద్మ మనసులో అనుకుంటూ కావాలని మెట్ల దగ్గరికి వెళ్ళి కూర్చొని కింద పడినట్లుగా అమ్మా నా నడుము విరిగిపోయింది అని కేకలు పెడుతూ ఉంటుంది. దాంతో అందరూ పరుగులు పెడుతూ పద్మ దగ్గరికి వస్తారు. రే శ్రీను మీ అమ్మ నడుము విరిగిపోయిందిరా, ఏంట్రా అలా చూస్తున్నావు, పట్టుకోరా బెడ్రూమ్లోకి తీసుకువెళ్దాం అని వెంకట్రావు అంటాడు. అలా ఆద్య శ్రీను డెకరేషన్ చేసిన ఫస్ట్ నైట్ గదిలోకే పద్మని తీసుకొచ్చి బెడ్పై పడుకోబెడతారు. ఇక పద్మ చాలా గర్వంగా మీ ఫస్ట్ నైట్ని చెడగొట్టాను చూడు అన్నట్లుగా ఆద్య వైపు చూస్తూ ఉంటే ఆద్య శ్రీను ఇద్దరు బాధపడుతూ చూస్తూ ఉంటారు.